భగవతే వాసుదేవాయ. శ్రీ ఉపాధ్యాయుల వెంకటేశ్వర్లు గారి వచన భగవద్గీత గీతా మహాత్మ్యం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తిప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. అనంతవేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వందే నవఘనశ్యామం పీతకౌసేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. నమోస్తుతే వ్యాస విశాలబుద్ధే పుల్లారవిందాయతపత్రనేత్ర ఏన త్వయా భారతతైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గదితాం పురాణమునినా మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణీం భగవతీమష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. ఓం నమో భగవతే వాసుదేవాయ. క్రిందటి ప్రసారంలో మనం 4వ అధ్యాయమైన జ్ఞాన కర్మ సన్యాస యోగము విన్నాం. ఆ సందర్భంగా భరతముని కథ ద్వారా ఆ 4వ అధ్యాయ పఠన ఫలితం విందాం. 4వ అధ్యాయం యొక్క మహాత్మ్యాన్ని శివుడు పార్వతికి ఇలా వివరిస్తున్నాడు. గంగా నదీ తీరంలో వారణాసి అనే ఒక ప్రసిద్ధ నగరంలో శ్రీ విశ్వనాథుని ఆలయంలో భరతుడు అనే పేరుగల ఒక యోగనిష్టాగరిష్ఠుడు ఉండేవాడు. అతడు ఆత్మచింతన తత్పరుడు. ప్రతినిత్యం భగవద్గీత 4వ అధ్యాయం పఠిస్తూ ఉండేవాడు. ఆ అభ్యాసం వల్ల ఆయన మనస్సు ఎప్పుడూ నిర్మలంగా ఉండేది. ఆ తపోధనుడు ద్వంద్వాతీతుడు. ఒక సమయంలో అతను చుట్టుపక్కల గల దేవతలను దర్శించుకునే నిమిత్తం నగరం నుంచి బయలుదేరాడు. అక్కడ 2 రేగు చెట్లు ఉన్నాయి. వాని కింద ఆయన విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. ఒక చెట్టు నీడలో శిరస్సు, 2వ చెట్టు మొదట్లో కాళ్ళు పెట్టుకుని కొంతసేపు విశ్రమించి లేచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 5-6 రోజుల్లోనే 2 చెట్లు ఎండిపోయి ఒక బ్రాహ్మణోత్తముని ఇంట కన్యలుగా జన్మించాయి. ఆ పిల్లలిద్దరూ 7-8 సంవత్సరాల వయసు వచ్చిన తరువాత ఒకనాడు దూరదేశాల నుంచి సంచారం చేస్తూ అచ్చటకు వచ్చిన భరతమునిని చూసి ఆయన పాదాల మీద రాలిపోయి తమకు ఈ మానవ రూపాలు ఆయన వల్లనే వచ్చాయని చెప్పడంతో ఆ భరతముని ఆశ్చర్యపోతూ వారిని పూర్తి వివరాలు తెలపమని అడిగాడు. నేను మీకు ముక్తి ఎలా కలిగించాను, మీరు వృక్షాలుగా ఎలా అవతరించారో నాకు తెలియచేయండి అని అడిగిన దానికి వారికి వృక్షరూపం ఎలా వచ్చిందో చెప్పడం ఆరంభించారు. మునీశ్వర, గోదావరి నదీ తీరంలో చిన్న పాపము అనే పేరుగల ఒక ఉత్తమమైన పుణ్యప్రదం పవిత్రమైన తీర్థం ఉంది. ఆ తీర్థంలో సత్యతపుడు అనే మహర్షి కఠోరమైన తపస్సు చేస్తూ ఉన్నాడు. సర్వకాల సర్వావస్థలయందు ఆయన పవిత్రుడే. నియమానుసారం తపస్సు ఆచరించి ఇంద్రియాలను తన వశంలో ఉంచుకొని ప్రశాంత చిత్తుడై ఆయన సదా అంతరాత్మతో విహరిస్తూ ఉండేవాడు. సాక్షాత్తు బ్రహ్మగారే ఈ మహర్షి వద్దకు వచ్చి తన సందేహాలు అడిగి తెలుసుకునేవాడు. అందుచేత ఆ మహర్షికి బ్రహ్మగారంటే ఏ భయమూ లేదు. ఈ సత్య తపమహర్షి జీవన్ముక్తిని పొందితే తన ఇంద్రపదవికి ముప్పు వస్తుందని భావించాడు దేవేంద్రుడు. ఆయన తపస్సుకు అనేక విధాల విఘ్నాలు కలిగించాడు. మేము అప్పుడు దేవేంద్రుడి కొలువులో అప్సరసులుగా ఉండేవాళ్ళం. ఆయన మమ్మల్ని పిలిచి ఆ మహర్షి ఏకాగ్రతకు భంగం కలిగించమని మమ్మల్ని ఆదేశించాడు. మా ప్రయత్నాలు మేము చేసినా ఆ మహర్షి ఏకాగ్రతకు
ఎలాంటి భంగం కలుగలేదు. పైగా మా మీద అతి క్రోధంతో తన కమండలంలోని జలం తీసుకుని ఈ గోదావరి తీరంలో రేగు చెట్లై పడి ఉండండి అని శపించాడు. మేము ఆ మహర్షిని ప్రార్థించగా శాంతించి భరతముని వచ్చినప్పుడు మీ నీడను విశ్రమించినప్పుడు మీ శాపం తొలగిపోతుంది అని, మానవలోకంలో తరువాత మీరు పాపలే జన్మిస్తారని సెలవిచ్చాడు. మహాత్మా, అలా మేమిద్దరం వృక్షాలుగా అవతరించాము. ఆ సమయంలో మీరు వచ్చి మా నీడను విశ్రమించి భగవద్గీతలోని 4వ అధ్యాయాన్ని జపించారు. అందువల్ల మేము శాపం నుంచి, ఈ ప్రపంచం నుంచి కూడా ఉద్ధరించబడి ముక్తిని కలిగించారు. మీకు కృతజ్ఞతలతో కూడిన ప్రణామాలు అర్పించుకుంటున్నాము. ఈ విధంగా ఆ కన్యలు చెప్పగా విని ముని ఎంతో ప్రసన్నుడై వారి పూజలు అందుకొని ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోయాడు. ఆ కన్యలు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు భగవద్గీత 4వ అధ్యాయాన్ని చదువుతూ ముక్తిని పొందారు. ఇది భగవద్గీత చతుర్థాధ్యాయ మహాత్మ్యం. దీనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, పరమశివుడు పార్వతీదేవికి వివరించారు. గీత చతుర్థాధ్యాయ ఫలం మానవులే కాదు, వృక్షాదులు దోషముక్తులై తరిస్తాయి అని చెప్తోంది. ఇప్పుడు శ్రీమద్ భగవద్గీత కర్మ సన్యాస యోగం గురించి విందాం. అర్జునుడు అడుగుతున్నాడు, కృష్ణ, నీవు కర్మ సన్యాసాన్ని, కర్మయోగాన్ని గురించి కూడా ప్రస్తావిస్తున్నావు. ఈ రెండిటిలో ఏది నిశ్చయంగా శ్రేయస్కరమైనదో అది నాకు చెప్పు. శ్రీ భగవానుడు చెప్తున్నాడు, కర్మ సన్యాసము, కర్మయోగము ఈ రెండు కూడా పరమ శ్రేయస్కరాలే. అయినా ఈ రెండిటిలో కర్మ సన్యాసం కంటే కర్మయోగమే సాధన వలన సులభం కాబట్టి శ్రేష్టమైనది. అర్జున, ఎవరిని ద్వేషించని, దేనిని కోరని కర్మయోగిని నిత్య సన్యాసిగా భావించవచ్చును. ఎందుకంటే రాగద్వేషాది ద్వంద్వాలు లేనివాడు తేలికగా సంసార బంధాల నుండి విముక్తుడవుతాడు. పైన చెప్పిన సన్యాసము, కర్మయోగము వేర్వేరు ఫలితాలను ఇస్తాయని అంటారు, కానీ పండితులు అనరు. ఈ రెండిటిలో ఏ ఒక్కదాని ఎందైనా సరే స్థిరంగా నిలిచినవాడు రెండిటికీ ఫలరూపమైన పరమాత్మను పొందుతాడు. జ్ఞానయోగులు పొందే పరమస్థానాన్ని కర్మయోగులు కూడా పొందుతారు. కాబట్టి జ్ఞానయోగ కర్మయోగాల రెండిటి ఫలం ఒక్కటే అని చూడగలిగినవాడే యథార్థాన్ని చూడగలిగినవాడు. కానీ అర్జున, కర్మయోగం లేకుండా సన్యాసాన్ని పొందడం, జ్ఞానాన్ని అనగా మనస్సు, ఇంద్రియాలు, శరీరం ద్వారా జరిగే కర్మలు అన్నింటికీ కర్తృత్వాన్ని విడిచిపెట్టడం చాలా కఠినమైనది. భగవంతుని మననం చేసుకునే కర్మయోగి పరమాత్మను శీఘ్రంగా పొందగలడు. మనస్సును నిగ్రహించుకున్న జితేంద్రియుడైన, విశుద్ధాత్ముడైన, సర్వప్రాణులయందు ఆత్మరూపం కల పరమాత్మ తనకు ఆత్మరూపంగా ఉన్న కర్మయోగి కర్మలు చేస్తున్నప్పటికీ అతనికి అవి అంటవు. తత్వవేత్త అయిన సాంఖ్యయోగి చూస్తూ, వింటూ, స్పృశిస్తూ, ఆఘ్రాణిస్తూ, భుజిస్తూ, నడుస్తూ, నిద్రిస్తూ, శ్వాసిస్తూ, మాట్లాడుతూ, విడిచిపెడుతూ, గ్రహిస్తూ, కన్నులు తెరుస్తూ, మూస్తూ కూడా ఇంద్రియాలన్నీ తమ తమ విషయాలలో ప్రవర్తిస్తున్నాయని తెలుసుకొని నిస్సందేహంగా తాము ఏమీ చేయడం లేదని అనుకుంటాడు. సమస్త కర్మలను భగవంతుని యందు సమర్పించి సంగరహితుడై కర్మలను చేసేవాడు నీటిపైని తామరాకుల పాపాలు అంటకుండా ఉంటాడు. కర్మయోగులు సమత్వ బుద్ధిని విడిచి కేవలం ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, శరీరం ద్వారా సంగరహితులై ఆత్మశుద్ధి కొరకు కర్మలను చేస్తూ ఉంటారు. కర్మయోగి కర్మఫలాన్ని పరమేశ్వరునికి అర్పించి భగవత్ప్రాప్తి రూపమైన శాంతిని పొందుతాడు. కోరికతో కర్మలు చేసేవాడు ఆ కోరికల యొక్క ప్రేరణ చేత ఫలాసక్తుడై బంధించబడతాడు. మనసు స్వాధీనంలో ఉండి
ఈ సాంఖ్యయోగాన్ని ఆచరించేవాడు తానుగా ఏమీ చేయకుండా చేయించకుండానే నవద్వారాలు ఉన్న శరీరం అనే గృహంలో అన్ని కర్మలను మనసుతో విడిచి ఆనందంగా సుఖంగా ఉంటాడు. పరమేశ్వరుడు ఈ లోకానికి కర్తృత్వాన్ని కానీ కర్మలను కానీ కర్మఫలాలతో సంయోగాన్ని కానీ స్పృశించలేదు. ప్రకృతియే అలా ప్రవర్తిస్తూ ఉంటుంది. సర్వవ్యాపి అయిన పరమాత్మ ఒక పాపాన్ని కానీ ఒక పుణ్యాన్ని కానీ గ్రహించడం లేదు. జ్ఞానం అజ్ఞానం చేత ఆవరించబడి ఉంది. దానితో ప్రాణులన్నీ మోహాన్ని పొందుతున్నాయి. కానీ ఎవరి అజ్ఞానం పరమాత్మ జ్ఞానం చేత నశించిపోతుందో అతని ఆ జ్ఞానం సూర్యకాంతిలా ఆ సచ్చిదానంద పరమాత్మను ప్రకాశింపచేస్తుంది. పరమాత్మ యందే మనస్సు బుద్ధి లగ్నమై అతని యందే నిష్ట కలవారై తత్పరాయణులైన వారు జ్ఞానం వలన పాపాలను పోగొట్టుకొని పునరావృత్తి లేని స్థితిని పొందుతారు. విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని పట్ల ఆవు ఏనుగు కుక్క చండాలుని పట్ల కూడా సమదృష్టి కలవారు అవుతారు. మనసులో సమభావం కలవారు జీవితకాలంలోనే ఈ సమస్త ప్రపంచాన్ని జయిస్తారు. పరమాత్మ దోషరహితుడు, సముడు కనుక వారు బ్రహ్మయందే నిలకడ పొందుతారు. ప్రియమైనది లభించినా సంతోషించక, అప్రియం లభించినా ఉద్విగుడు కాక, స్థిరబుద్ధి సంశయరహితుడు అయిన బ్రహ్మవేత్త బ్రహ్మమునందే స్థిరంగా ఉంటాడు. బాహ్య విషయాల పట్ల మనసులో ఆసక్తి లేనివాడు ఆత్మలో ధ్యానజనితమైన సుఖాన్ని పొందుతాడు. అనంతరం బ్రహ్మతో ధ్యానరూపయోగం ద్వారా తాదాత్మ్యం చెందినవాడు అక్షయమైన సుఖాన్ని అనుభవిస్తాడు. కౌంతేయ, ఇంద్రియాలు విషయాలయందు తగులుకోవడం వల్ల కలిగే సమస్త భోగాలు విషయాసక్తులకు సుఖంగా అనిపించినా దుఃఖహేతులే, ఆద్యంతాలు కలవే. పండితుడు వాటిలో రమించడు. శరీరాన్ని విడవడానికి ముందే ఈ శరీరంలో కామక్రోధాల వేగాన్ని సహించగలిగినవాడే యోగి సుఖీ కూడా. ఆత్మయందే సుఖం పొందేవాడు సాంఖ్యయోగి. ఆత్మయందే రమిస్తూ ఏకీభూతుడే బ్రహ్మానందాన్ని పొందుతాడు. పాపాలన్నీ పోయి జ్ఞానం చేత సంశయాలన్నీ తొలగిపోయినవారు, మనసును అదుపులో ఉంచుకున్నవారు, సమస్త ప్రాణుల యొక్క హితం పట్ల ఆసక్తి కలవారు అయిన ఋషులు బ్రహ్మానందాన్ని పొందుతారు. కామక్రోధాలు లేనట్టి మనసును అదుపులో ఉంచుకున్నట్టి పరమాత్మ జ్ఞానం పొందినట్టి యతులకు అంతటా బ్రహ్మానందం నిండి ఉంటుంది. బాహ్యమైన ఇంద్రియ విషయాలను బయటకు త్రోసివేసి నేత్రదృష్టిని భ్రూమధ్యమును నిలిపి నాసిక లోపల సంచరించే ప్రాణ అపాన వాయువులను సమం చేసి మనస్సును ఇంద్రియాలను బుద్ధిని అదుపులో ఉంచుకొని కోరికలు భయాలు క్రోధాలు తొలగిపోయిన మోక్షాసక్తుడు ఎప్పుడూ ముక్తుడే. యజ్ఞాలకు తపస్సులకు భోక్తను, సమస్త లోకాలకు మహేశ్వరుడను, సమస్త ప్రాణులకు సుహృదుడను అని నా తత్వాన్ని తెలుసుకున్నవాడు శాంతిని పొందుతాడు. గీతా మహాత్మ్యం కథ 5వ అధ్యాయం. కర్మ సన్యాస యోగం. పరమశివుడు పార్వతికి 5వ అధ్యాయం యొక్క మహాత్మ్యాన్ని వివరిస్తున్నాడు. దేవి, జనులందరూ ఎంతో ఆదరముగా చదివే ఈ అధ్యాయ మహాత్మ్యాన్ని సంక్షిప్తంగా వివరిస్తాను. సావధానంగా ఆలకించు. మద్రదేశంలో పురుకుస్సపురం అనే గ్రామంలో పింగళుడు అనే ఒక బ్రాహ్మణుడు వేద పండితుల వంశంలో జన్మించిన మద్దెల వాయించడం, పాటలు నాట్యాలతో తన మనసు లగ్నం చేశాడే గాని వేదాధ్యయనం చేయలేదు. కానీ తన కళా నైపుణ్యంతో రాజభవనంలో చోటు లభించడంతో అతని వీర విహారానికి అడ్డు లేకుండా పోయింది. పరాయి స్త్రీలతో కాలం గడుపుతూ తన భార్యను, అరుణ ఆమె పేరు,
ఆప్యాయంగా చూడకపోవడంతో ఆమె కూడా కాముకురాలై పరాయి మగవాళ్ళతో కాలక్షేపం ఇద్దరూ చేయసాగారు. అయితే అతని భార్య స్వైర విహారానికి భర్త అడ్డంకిగా భావించి ఒక రాత్రి ఇంటి తలుపులు మూసి వాని తల నరికింది. శవాన్ని అక్కడే భూమిలో పాతిపెట్టింది. ఈ విధంగా మరణించిన పింగళుడు యమలోకం చేరి మహారౌరవాది నరకాలన్నీ చూసి చివరకు భూలోకంలో ఎక్కువ జనసంచారం లేని వనంలో ఒక గ్రద్దగా జన్మించాడు. అతని భార్య అరుణ కూడా భగంధరమనే రోగంతో మరణించి ఘోర నరకాలు అనుభవించి భూలోకంలో అదే వనంలో ఒక చిలుకగా జన్మించింది. ఒకరోజు చిలుక గిద్దలు ఏరుకుంటూ ఉండగా ఈ గ్రద్ద తన గోళ్లతో బలంగా గీరింది. కానీ చిలుక తప్పించుకొని గ్రద్దకు చిలుకకు జన్మాంతర వైరం. ఆయాసపడుతూ నీళ్లతో ఉండి ఉన్నటువంటి ఒక మానవ కపాలంలో పడి చనిపోయింది. నీళ్లతో నిండి ఉన్నటువంటి ఒక మానవ కపాలంలో పడి చనిపోయింది ఆ చిలుక. గ్రద్ద అటువైపు లంఘించింది. ఇంతలో వలవేసి పట్టుకునే బోయేవాళ్ళు బాణాలతో దాన్ని కొట్టారు. ఈ గ్రద్ద కూడా చిలుక పడిన కపాలంలోనే పడి మరణించగా ఆ రెండిటి ఆత్మలను యమదూతలు వారి లోకానికి తీసుకుని వెళ్ళి అవి పూర్వజన్మలో చేసిన పాపాలకు భయకంపితులయ్యారు. కానీ యముడు అవి రుచి సమయంలో కపాలంలోని నీటిలో మునిగి స్నానం చేసినందున ఆ ఇద్దరిని వారు కోరుకున్న లోకాలకు పోయి సుఖంగా కాలం గడపండి అని ఆజ్ఞాపించాడు. అప్పుడవి తమ పాపాలను గుర్తు చేసుకుంటూ యముని చరణాల మీద వ్రాలి, మహానుభావ, మేమిద్దరం కూడా పూర్వజన్మలలో అత్యంత ఘోరమైన పాపాలనే మూట కట్టుకున్నాం. కానీ మీరు మమ్మల్ని మేము కోరుకున్న లోకాలకు పొమ్మన్నారే, దానికి కారణం తెలియజేయమని ప్రార్థించారు. సరే అని యముడు ప్రారంభించాడు. గంగానదీ తీరంలో వటుడు అను పేరుగల ఒక బ్రహ్మజ్ఞాని ఉండేవాడు. అతడు భగవంతునికి ఏకాంత సేవ చేసేవాడు. అతనికి ఏ మమతలు అనురాగాలు లేవు. శాంతుడు, విరక్తుడు, ఎవరి ఎడలా ద్వేషభావం లేనివాడు. అతడు ప్రతిరోజు భగవద్గీత పంచమాధ్యాయం శ్రద్ధగా జపించేవాడు. అది అతని నియమం. ఆ పుణ్య ప్రభావం చేతనే అతడు శ్రీ మహావిష్ణువు సన్నిధికి చేరుకున్నాడు. ఆ మహాత్ముని యొక్క కపాలంలో ఉన్న జలంలోనే మీరిద్దరూ మునిగి పవిత్రులయ్యారు. మీ పాపాలన్నీ నశించాయి. అందుచేత మీరిద్దరూ మీకు నచ్చిన లోకాలకు వెళ్ళండి అన్నాడు. పార్వతి, విన్నావు కదా, అందరి ఎడల సమభావంతో ప్రవర్తించే యమధర్మరాజు వల్ల అవి మోక్షకారణం చక్కగా తెలుసుకున్నవై సంతోషించి ఒక దివ్య విమానం అధిరోహించి వారికి నచ్చిన వైకుంఠధామానికి చేరుకున్నాయి. ఇది భగవద్గీత పంచమాధ్యాయ మహాత్మ్యము. దీనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, పరమశివుడు పార్వతికి వివరించారు. గీత పంచమాధ్యాయ ఫలం దోష విముక్తి, పశుపక్షాదులు కూడా తరించుట. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.